హాయ్ హలో నమస్తే అండి, నేను మీ మైలు రామ్స్. ఫ్రెండ్స్, మీరు చాలాసార్లు అడుగుతూ ఉన్నారు కదా సీతమ్మతో వీడియోలు చేయట్లేదేంటి అని చెప్పేసి. చాలా కాలం తర్వాత అనమాట, నియర్లీ ఒక 8-9 నెలలు అయ్యే ఉండొచ్చు దుంపల వీడియో తర్వాత మళ్ళీ ఇంత కాలానికి సీతమ్మ దగ్గరికి వచ్చాను నేను. అవుతుంది కదా సీతమ్మ, ఒక సంవత్సరం అవుతుందా దగ్గర దగ్గర? అవుతుంది, చాలా కాలం అవుతుంది ఫ్రెండ్స్ సీతమ్మ దగ్గరికి వచ్చి. అయితే నేను దూరం వీడియోలకి వెళ్ళలేక ఇక్కడికి వచ్చాను అనమాట. ఎందుకంటే మా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఫుల్గా వర్షాలు ఉన్నాయి, ఎటు వెళ్ళలేని పరిస్థితి. సీతమ్మ చెప్పు, మనం ఇప్పుడు దేనికోసం వెళ్తున్నాం? అంటే వెదురులు కొమ్ములు గురిండని అది విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ రోజు మేమైతే వెదురు కొమ్ముల గురించి వెళ్తా ఉన్నాము. మా ఏరియాలో ప్రత్యేకంగా ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత చక్కగా విరివిగా దొరుకుతాయన్నమాట, చాలా సహజ సిద్ధమైనటువంటి ఆహారము. గతంలో కూడా ఈ వీడియో చేశాము, కానీ ఆ వెదురు చెట్ల దగ్గరికి వెళ్ళి వెదురు కొమ్ములు విరిచి వాటితో కూర చేయటం అనేది చూపించలేదు. డైరెక్ట్గా ఇంటికి తెచ్చుకున్న ఎదురు కొమ్ములు చేసేటప్పుడు మాత్రమే మనం చూసాము. సో ఈరోజు ఏంటంటే ఎదురు కొమ్ముల్ని ఎలా సేకరిస్తాము, వాటితో కూర ఎలా చేస్తారు అనేది చూపించబోతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటి అంటే, సీతమ్మ వాళ్ళు ప్రతి కర్రీని కూడా మనకు తెలియని సంథింగ్ డిఫరెంట్ వేలో చేస్తారు. ఈరోజు కూడా నేను అలాగా కొత్త మోడల్ ఏదైనా చేస్తారని ఆశిస్తా ఉన్నాను. సో ఫ్రెండ్స్, మనం ఈ కాలువ ద్వారా వెళ్ళలేం కాబట్టి వేరే అడవికి వెళ్ళిపోతా ఉన్నాం అన్నమాట. లొకేషన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది కదా. అక్కడికి దిగామంటే నియర్లీ ఇంత లోతుకు పైగా ఉంటది కదా, పైగా ఉంటది. కాలు తేలిందంటే కొట్టుకుపోతాము కాబట్టి అలాంటి సాహసాలు చేసేంత ఓపిక నాకు లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో అయితే చాలా బాగుంటది. ఎందుకంటే అడవులు, పచ్చదనము, అందులో కూడా చల్లటి వాతావరణం అన్నమాట. మొత్తం వర్షాలు పడి పడి జస్ట్ ఇప్పుడే కొంచెం గ్యాప్ ఇచ్చింది. ఆ గ్యాప్ లో మేము వీడియో కోసం వచ్చాం అన్నమాట. మరి ఈ ఆకుపచ్చని ఈ కొండల మధ్యలో మా వీడియో ఎలా ఉంటుంది అనేది చూసి మీరే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. వెళ్దామా సీతమ్మ? ఇది అడవిలోకి వెళ్ళడానికి మాకు ఒక పెద్ద ఇదేంటి గిన్నె లాంటిది ఒకటి, కత్తి లాంటిది ఒకటి పట్టుకున్నారు. Vardar kamar kada tinay mo dala. Dula karkas pode. Ha auto na isa. ఫ్రెండ్స్, పాపం వర్షానికి తడిసి అలసి సొలిసిపోయినట్టుగా ఉంది. దీన్ని మాత్రం దగ్గర నుండి షూట్ చేస్తున్నా కూడా ఇది ఎగరట్లేదు అన్నమాట. కానీ దాన్ని మనం అలాగే విడిచిపెట్టేద్దాం, దాని జోన్కి వెళ్ళొద్దు. దానికి ఏమైందో మరి తెలియదు మనకి. వావ్ కదా, భలే అనిపిస్తుంది. ఏమైందో ఏంటో పాపం దీనికి. కాలు తేల్చి చూసుకుంటుంది, మరి ఏమైందో ఏంటో. బాయ్ బాయ్. వర్షం చినుకులు పడుతున్నాయి, కానీ సీతమ్మ మాత్రం పట్టించుకోవట్లేదు వాటిని. ఫ్రెండ్స్, వీటినే ముసిడికాయలు అని అంటారనమాట. ముసిడికాయలు మా ప్రాంతంలో అయితే ముసిడి చెట్టు అని పిలుస్తాము. సీతమ్మ, మీరైతే ఏమని పిలుస్తారమ్మా దీన్ని? గారె చెట్టు అంటారా? ఆహా. అంటే గతంలో ఈ కాయలు కొనేవాళ్ళు, మీకు పిక్కలు కొనేవాళ్ళు ఐడియా ఉందా? జీసీసీలో గట్ట కొనేవాళ్ళు. ఇప్పుడు కొనట్లేదు కదా ఈ కాయలు. అంటే ఔషధాల్లో పనిచేస్తాయని చెప్పేసి అమ్మేవాళ్ళు అనమాట. ఇవే ముసిడికాయలు ఇవే. పిల్లలకి కూడా, చిన్న చిన్న పిల్లలకి ముళ్ళ తాడు దగ్గర కడతాం. దేనికమ్మా, ఎందుకు అలా కడతారు? ఏది కూడా గాలి తగలకుండా, గాలి గట్ట తగలకుండా. 2 పిక్కలు చూపిద్దాం, ఉన్నాయేమో చూడు. ఆ ఎండిపోయిన కాయల ధర లేవనే ఇక్కడ ఉంటాయి. ఒకటి పిక్కలు, అన్ని లేతకాయలు. ఇగో పిక్కలు, ఇగో ఇలా ఉంటాయి ముషుడి పిక్కలు. ఈ మట్టి పట్టేసి ఉన్నాయి. పండు పండిన వెంటనే ఏరితే మనకి మంచిగా దొరుకుతాయి అన్నమాట. గట్టిగా ఉంటాయి, ఏదో రూపాయి కాసుల్లా ఉంటాయి చక్కగా. Warna yang besar sarana ibarat tuh anu tuh.
గడ్డి మన ఫ్రెండ్స్ ఇవి అన్నమాట ఎదురు చెట్లు ఇవి. ఏం బయట చూడండి ఫ్రెండ్స్, ఇదన్నమాట లేత కొమ్ము వస్తా ఉంది చూడండి. ఈ లేత కొమ్ముల్ని ఈరోజు మనం ఆహారంగా తీసుకోబోతా ఉన్నాం అనమాట. మా గిరిజన ప్రాంతాల్లో మంచిగా వర్షాలు కురిసే ఈ టైంలో మాత్రమే ఇలాంటి ఎదురు కొమ్ములు అనేవి దొరుకుతాయి. చూడండి లోపలకు చాలా ఉన్నాయి ఎదురులు అయితే మాత్రం. అంటే తర్వాత ఈ ఎదురులని మా ప్రాంతంలో కంచెలు కట్టడానికి కూడా వాడతారనమాట. అంటే ప్రహారీ గోడలు గట్ట కట్టుకునే స్తోమత ఉండదు కదా అండి. సో ఇదిగో చూడండి, ఇది చాలా పొడవుగా పెరిగింది. బానే ఉంటదమ్మా, ఇది పొడవుగా పెరిగింది, బాగుంటుంది. ఉన్నాయమ్మా లోపల. ఇంకా ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది షూట్. ఇదిగో చిన్న చిన్నవి ఎలా మొలుస్తున్నాయో చూడండి. అలా చిన్న చిన్న వాటిని వదిలేయటమే. ఇదిగోండి పైన నూగు ఉంది చూడండి. ఈ నూగు కొంచెం దురదగా అనిపిస్తుంది మనకైతే అది టచ్ చేస్తే. అది ఇరిగిపోయింది. అడవుల్లో సహజ సిద్ధంగా దొరుకుతాయండి, సహజ సిద్ధంగా పెరిగే ఎదురు కొమ్ములు అన్నమాట ఇవి. ఇగో లేతగా ఉన్న ఎదురు కొమ్ములు. ఫ్రెండ్స్ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ భూమి మీద అత్యంత వేగంగా పెరగగలిగే చెట్టు ఏదైనా ఉంది అంటే అది ఒక వెదురు చెట్టే. కాబట్టి ఎక్కువగా పేపర్ తయారీలో కూడా వెదురునే వాడుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే మనం త్వరగా ఈ మొక్కల్ని పెంచుకోవచ్చు కాబట్టి. వేరే చెట్లని చంపామంటే అవి త్వరగా పెంచలేం. అదే వెదురుని అయితే మనం త్వరగా పెంచుకోవచ్చు అన్నమాట. అదొక అడ్వాంటేజ్ వెదురులో. ఇది కూడా లావుగా ఉందా? స్టార్టింగ్లో వచ్చేటప్పుడు చాలా లావుగా కనిపిస్తున్నాయి ఇవైతే. కేతలు కాడ వావ్ వావ్ వావ్, కసక్కమని తెగింది. మొత్తం ఎన్ని కొమ్ములు దొరికినాయి సీతమ్మ? 5 దొరికినాయి. సరిపోతాయా? 6 దొరికినాయి. సరిపోతాయా? సరిపోతాయనే. తీద్దమ్మా సీతమ్మ, ఉన్నట్టున్నాయి కొమ్ములు దీంట్లో కూడా. అవి తినకూడదనే. ఈ చెట్టు, ఈ ఎదురు చెట్టువి తినకూడదా? తినకూడదు. ఎందుకమ్మా, ఎందుకు తినకూడదు? అదే ముడుకు బాధ వస్తాయి అనేసి. ముడుకులు నొప్పులు వస్తాయా? ఎలా ఉంటాయి మరి దానికి వీటికి తేడా ఏంటి? ఇది చూడనయ్య కలేదు కదా, ఇది ఒక రంగు అది ఒక రంగు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇది చూస్తేనేమో ఎర్రగా కనిపిస్తా ఉంది. ఇది తినొచ్చు మనం ఇప్పుడు తీసుకున్నది. ఇదేమో ఆకుపచ్చ రంగులో ఇట్లా వచ్చింది కదా, ఈ కొమ్ములు తినకూడదు. తినకూడదు. ఓకే ఓకే అమ్మా, ఇది తేడా. ఇది తింటే కాళ్ళు నొప్పులు గట్ట వస్తాయా? వస్తాయి. నేను తింటున్నాను కానీ ఈ తేడా తెలియదు నాకు ఇప్పటి వరకు. దీంట్లో అయితే చాలా ఉన్నాయి సీతమ్మ లోపలికి, అందుకే ఎవరు తీసినట్టుగా లేదు. ఎవరు తీయలేదు. ఈ నేరేడు పండ్లు కోసండ్రా తినేద్దాం. నేరేడు పళ్ళు, నాటు పళ్ళు, దేశవాళి పళ్ళు. అర్రే లేక ఒకటి దొరికిందంట, అది కూడా మిస్ చేశాను నేను.
ఓకే, లేత కాయలు ఉన్నాయి. ఇంకా పైకి అయితే ఇదిగో చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగో ఇంకొక 2 వారాలు పోయినాయి అంటే సరిపడినన్ని కాయలు వచ్చేస్తాయి. ఇక ఎన్ని ఉన్నాయి చూడండి. ఇగో ఇవన్నీ నేరుడు కాయలే, పిందెలు, పిట్టలు తినేస్తా ఉంటాయి చక్కగా. ఇగో కొన్ని కాయలు కోసాడు. నాకు ఒకటి చాలా పెద్దగా ఉంది, పెద్దగా ఉంటే కాయ తీసుకుంటా. అవి తిను నువ్వు. ఏది 4 ఎలా వచ్చింది చూపించండి. ఇది అంటే ఇంకా నల్లగా పండితే బాగా వచ్చేస్తుంది, ఎర్రగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, తాటి పళ్ళు అన్నమాట. బాగా తింటాయి ఆవులు కానీ గేదెలు కానీ, బాగా తింటాయి. రాలిపోయిన తాటి పళ్ళని ఇలాగా ఇష్టంగా తింటాయి. చూడండి అది ఎంత చక్కగా తొక్క ఒలుసుకుంది. మీరు తొక్క ఒలిసేసింది. ఇప్పుడు ఆ టెంకని చక్కగా జుర్రుతుంది. రోయా తోయా డ్రిబ్బి కింద నేను చెప్పానా గుచ్చుకుంటాయి, నువ్వు గుచ్చుకుంటది అంటే అమ్మ గుచ్చుకోదు అనేసి అంటుంది. గుచ్చుకోవట్లేదు సీతమ్మ నీకు? గుచ్చుకోలేదు నేనకి. చాలా ఉంది. ఇదిగో గొంగలి పురుగుకి ఎలా ఉంటుందో నువ్వు అలా ఉంది. గుచ్చుకోకుండా ఉంటుందా? గుచ్చుకుంటా జాగ్రత్త. మరి మీరు నిల్వ చేసుకోరా సీతమ్మ? చాలా ఊర్లలో నేను వీడియోలకి వెళ్తున్నాను కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉడకబెట్టేసి ఆరబెట్టేసి ఉంచుకుంటున్నారు. మీరు చేసుకోరా అలా? మరి చేసుకుంటామని. ఎప్పుడు చేస్తారు మరి? మరి ఎక్కువ దొరికాక అప్పుడు. ఎక్కువ దొరుకుతాయి కదా అప్పుడు చేస్తారా? అవి సంవత్సరానికి ఉంచి మళ్ళా ఉడకబెట్టేసి కడిగేసి అప్పుడు చేసుకుంటారా? సీతమ్మ మరి ఈరోజు మనం ఈ కూర ఏ రకంగా ఉండబోతున్నాం చెప్పు. అంటే పిండితోనే కొద్దిగా పిండి కలిపేసి. ఏ పిండమ్మా? సోడపిండి. చోడపిండితో కలిపి వండుదామా? అది మాత్రం నిజంగా కొత్తగానే ఉంది. చోడపిండితో కలిపి అంబలతోనే నంజుకొమ్మి చేస్తే తినవచ్చు. నంజకానికి బాగుంటది అంబలితో. ఒలిసేసిన తర్వాత ఎదురుకొమ్మలు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. తెల్లగా లేతగా ఉన్నాయి కదా, వాటిని చాలా జాగ్రత్తగా కట్ చేసి చాలా ప్రాసెసింగ్ అనేది ఉంటుంది అన్నమాట. వెదురుకొమ్మలు కూర చేయాలి అంటే డైరెక్ట్గా చేసేస్తే మాత్రం చిన్న చేదు అనేది ఉంటుంది కదమ్మా, చిన్న చిరుసేదులాగా వస్తుంది. తినడానికి ఇంపుగా అనిపించదు అనమాట. సో ఆ చేదు పోవటానికి మంచి ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు సీతమ్మ అయితే నాకు తెలిసిన రకంగా కాకుండా ఒక కొత్త మోడల్లో కూర చేస్తాను అనేసి అంటూ ఉన్నారు. మరి ఏంటి ఆ కూర అనేది చూద్దాం మనం. పదం పదం. చూడండి ఫ్రెండ్స్, సీతమ్మ వాళ్ళ ఊర్లో వేరే ఫ్యామిలీ కూడా ఎదురుకొమ్ములు తెచ్చుకున్నారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎవరింట్లో చూసినా కూడా ఎదురు కొమ్ములు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎదురు కొమ్ముల్ని చేయటం స్టార్ట్ చేశారన్నమాట. ఎలా చేయాలి అనేది ఒకసారి మీరు చూడండి. సీతమ్మ ఎలా చేస్తుందో అంటే మీకు డిఫరెంట్ వేస్ ఉండొచ్చు. ఏదైనా కూడా మనకు కట్ చేసుకోవటం అనేది ప్రధానం అన్నమాట. ఇది అమ్మ వాళ్ళు అయితే ఇలా కట్ చేసుకుంటారు. ఈరోజు మనం చేసే కూర అన్నంలోక సీతమ్మ, లేకపోతే అంబలిలోక? అంబలిలోకి.
అంబల్లోక మరి అంబల్ ఉందా ఇప్పుడు తాగడానికి? ఉందా? పొద్దున వండిననే. పొద్దున చేసారా? సరే సరే. అంటే ఎదురు కొమ్మలతో ఇప్పుడు మనం నంజు లాంటిది చేయబోతున్నాం. నంజులాగా ఎదురు కొమ్ముల నంజు. వావ్. ఇప్పటి వరకు ఎదురు కొమ్ముల కూరలో చేసాం కానీ నంజు చేయలే. నిజంగా డిఫరెంట్గానే ఉంది మీరు అన్నట్టే. ఇప్పుడు ఈ ఆకుపచ్చ రంగులో ఉన్న ముక్క అయితే ఉడకదు కాబట్టి దాన్ని తీసేస్తున్నారండి. ఆ తెల్ల తెల్లగా ఏదైతే ఉందో ఆ పార్ట్ మాత్రమే ఉడుకుతుంది అన్నమాట. మా అమ్మ ఈ కూరకి ఒక పేరు పెడుతుంది. నాకు భలే నవ్వు వస్తుంది. ఆ కూర పేరు ఏమంటదంటే ఈ కూరని తడకబద్దల కూర అంటది. తడకబద్దల కూర అంటే ఫ్రెండ్స్ ఎందుకు తడకబద్దల కూర అంటదంటే మా అమ్మ ఇదిగో చూడండి ఇక్కడ తడక పెట్టారు చూడండి రమణ గారు. అంటే ఇదే ఎదురు కొమ్ములతో తడకలు అల్లుతారు కాబట్టి తడకబద్దల కూర. ఇప్పుడు ఆ తపెల్లో ఉడకబెడుతున్నావమ్మా? తపెల్లో ఉడకబెడుతున్నాను. నంజకం. అవును, అంబల్ నంజకం అట. అదే అదే ఎదురు కొమ్ములతో అవి ఎదురు కొమ్ములతో మామూలుగా కూర వండుకుంటాం కానీ ఎప్పుడు మనం నంజకం తయారు చేయలేదు కాబట్టి ఈరోజు డిఫరెంట్ స్టైల్లో సీతమ్మ నంజకం తయారు చేస్తూ ఉన్నారు. మరి తినడానికి వస్తారా రారా మీరు? వేగిపోయినా సీతమ్మ? వేరుశనక్కాయలు వేడి వేడిగా. ఇంకెంతసేపు ఉడకాలి కదా? ఒక గంట ఉడకాలని. ఇంకో గంట సేపు ఉడకాలి. సేందు పోదు కదా, లేకపోతే చిరిసేది వచ్చేస్తుంది బాగా ఉడకపోతే. ఎలా ఉన్నావు సింగర్ అక్క? బాగున్నావా? ఎవరు ఆవిడెవరు? మనూరు మీ వదిన గారా? అన్నయ్య వాళ్ళ భార్య. ఏ ఊరు నుండి వచ్చారు? తాటిబంద నుండి వచ్చారు. ఏంటి వేపుకొని తింటున్నావు? ఏంటి అవి? జొన్న పిక్కలే. ఇగో చూడండి ఫ్రెండ్స్, జొన్న పేలాలు వేపుకొని తింటున్నారు చక్కగా. అంటే ఇలా వర్షాకాలం వచ్చిందంటే ఏదో ఒకటి ఇలా తింటూ ఉంటే బాగుంటాయి అన్నమాట. తర్వాత ఇందాక చెప్పాను కదా, ఇది ఎదురు కొమ్ముల్ని ఇలాగా ఉడకబెట్టుకొని ఆరబెట్టుకుంటారని చెప్పేసి ఇదిగో ఇలాగే సింగారక్క అయితే అప్పుడే స్టార్ట్ చేసేసారు ఇలా ఉడకబెట్టుకొని ఆరబెట్టుకోవటం.
పిల్లలందరూ జీడిమామిడి పిక్కలు కాల్చుకున్నారండి చక్కగా. ఈ వర్షానికి అందరూ కూడా ఏవో ఒక పిక్కలు కాల్చుకోవడం, చేసుకోవడం, తినడమే. ఒక దగ్గర వేరుశనగలు చూసాం, ఒక దగ్గర ఏమో జొన్న పిక్కలు చూసాం, ఇక్కడేమో జీడిమామిడి పిక్కలు అన్నమాట, రకరకాలు. ఉందా మంచిగా? మంచి పప్పు వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఉడికిందా సీతమ్మ? ఉడికిందనే. మరి చేదు ఉంటుందేమో, అలాగే తినేసారు నోట్లో వేసుకొని. ఉడికింది, పర్వాలేదు. ఉడికితే పర్వాలేదు. ఇప్పుడు కడిగేయాల. కడిగేయండి. అలా పూరిమి కడగాలి బాగా. అప్పుడు దాంట్లో ఉండ చేదు కాస్త పోతుంది అన్నమాట. పోతుంది. మొత్తం ఇలా ఎన్నిసార్లు కడుగుతున్నారు సీతమ్మ? 3 సార్లు కడిగాను. ఇప్పటికి 3 సార్లు కడిగారా? ఏమేమి తీసుకున్నారమ్మా కూరకి? పోపులు ఉన్నాయనే. అవి పోపులు, జీలకర్ర, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇదేంటిది? అది సోడిపిండి. సోడిపిండి కూడా వేస్తారంట. చూద్దాం మరి ఎలా ఉంటుందని. అదేంటి నల్లగా ఉంది? కరివేపాకు ఎండిపోయింది కదా. ఎండిపోయింది బాగా. ఎప్పుడో తెచ్చిందా ఉంటుందా? సాల్ట్ కూడా వేసేస్తున్నారండి. మేము నువ్వులును తర్వాత వేరుశనగలు ఉంటాయి కదా సీతమ్మ, వాటిని పొడిలాగా చేసి వేసుకుంటాము ఈ కూరలో. చాలాసేపు మగ్గబెట్టాలి సార్ ఆయిల్లో. కొంచెంసేపు మగ్గిన తర్వాత టేస్ట్గా ఉంటుంది అన్నమాట.
ఒకవేళ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ ఎదురుకొమ్మల కూర తిని ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏ ప్రాంతం వాళ్ళు అనేది కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. పలానా ప్రాంతం వాళ్ళు తింటున్నారా అనే విషయం మాకు కొంచెం ఐడియా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం చోడిపిండి. సీతమ్మ ఇది మీరు కొనుక్కున్నారా లేకపోతే సొంతంగా విసురుకున్నారా? మేము సొంతం పండించిందేనయ్య. పండించి మీరే విసురుకున్నారా? చోడిపిండి కడిగేసి ఆరబెట్టి మరి మిల్లుకి తీసుకెళ్ళానయ్యా. మిల్లులో ఆడిచ్చారా? ఓకే ఓకే. మీరు విసిరిందేమో అనుకుంటున్నా. లేదు, అంటే ఎక్కువ ఉన్నప్పుడు మీరు అట్లా మిల్లుకి పట్టుకెళ్ళి ఆడించుకొని తెచ్చుకుంటారా? చాలా ఎక్కువగా వాడతారు చోడిపిండిని మాత్రం, చాలా ఎక్కువగా వాడతారు. ప్రతిరోజు చోడి జావ కూడా తాగుతారండి వీళ్ళు. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఆ చోడి జావలోనికే ఈ నంజు అనేది తయారు చేస్తా ఉన్నారు సీతమ్మ అయితే. చోడిపిండి కలిపి దాంట్లో పోసింది సీతమ్మ అయితే. కానీ అది ఏ కోసానా కనిపించట్లేదు, మొత్తం ఆ కర్రీలో కలిసిపోయింది అన్నమాట. కానీ దానికి సంబంధించిన ఫ్లేవర్ ఉంటుంది కదా అండి, ఆ ఫ్లేవర్ వల్ల ఈ కర్రీ ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. నంజకానికి ఇలాగే ఉండాలి, పొడి పొడిగా ఉంటేనే నంజకం అనేది కూడా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని నంజు తయారీ వీడియోలు కొన్ని ఉన్నాయి, మీరు చూడకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి మన ఛానల్లో సెర్చ్ చేసి చూడండి. ఆ నంజులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది వీడియోస్ కూడా అవి. ఇప్పుడు కొత్తగా ఈ ఎదురు కొమ్మలతో నంజు అనేది ఈరోజు మనం కొత్తగా చూస్తున్నాం. సీతమ్మ అయిపోయినట్టేనా ఇక కూర? అయిపోయినట్టేనయ్యా. ఇక దించేయచ్చా? దించేయచ్చు. మీ భాషలో ఏమంటారు సీతమ్మ ఈ కూరని? ఏమంటారు? దేర్కా. దేర్కా దేర్కా అంటారు. మరి నంజుని అంటే జుర్రం జక్కన. జుర్రం జక్కన. దేర్కా జుర్రం జక్కన అనాలా? దేర్కా జుర్రం జక్కన. కొత్తగా ఉంది ఫ్రెండ్స్, విన్నారు కదా? ఏదో కొత్త పదం చెప్పారు, ఇక మళ్ళీ నేను ఇంకోసారి పలకలేను ఆ పదాన్ని. ఇప్పుడు వేడి వేడిగా దేక్నా జుర్రం జక్నా రెడీ. అంతేనా? కరెక్ట్ గా పలికేనా సీతమ్మ? తప్ప పలికేసానా? అది నంజు. ఇప్పుడు నంజు అయితే పంచుతా ఉన్నారు సీతమ్మ. వేడి వేడిగా పొగలు వస్తా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, ఇది ఒక రకమైన నంజు అన్నమాట. చక్కగా అంబలితో తాగడానికి. అన్నీ సరిపోయినాయి సీతమ్మ? సరిపోయినాయండి. సూపర్ ఉన్నది వెదురు కొమ్మల కూర. బాగుందా? బాగుంది. అప్పుడు పొదవాడు చూస్తుంటే. సో ఇదండి ఫైనల్గా ఈ వారం వీడియో అయితే. ప్రతిరోజు తాగే చోడంబలతో అరుదుగా ఏడాదికోసారి దొరికే కొండ కొమ్ముల నంజు అన్నమాట. నాకైతే ఈ వీడియో చాలా నచ్చింది. ఎందుకంటారా, వర్షపు తుంపరలో తడుచుకుంటూ తీసాను కదా అండి, చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. మరి ఈ వీడియో మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.